సరస్వతి పుష్కరం అనేది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతి నది పండగ. ఇప్పుడు ఆ పండగని మన కాళేశ్వర దేవస్థానం, గంగా నది, అలాగే ప్రాణహిత అంతర్వాహిని సరస్వతి నది త్రివేణి సంగమంగా పిలుచుకొని గొప్పగా కొలుచుకునే అటువంటి కాళేశ్వరంలో ఈరోజు పుష్కర స్నానానికి వచ్చాము. ఇక్కడ నది విహారం బోట్లో చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ ఎంతో భక్తి పారవశ్యంతో శివుడికి, అలాగే గోదావరి నదికి, సరస్వతి దేవికి నమస్కారం చేస్తూ గోదావరిలో నీటిని ఆ దేవదేవుడికి వదులుతూ పూజలు చేయడం, అందరినీ భక్తిభావం నీటిలో మునిగి ఆ పరమశివుడిని కొలుస్తూ సరస్వతీదేవి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని నది స్నానం ఆచరించి తిరిగి బోటులో నదిలో షికారు చేయడం చూస్తూ ఉన్నాం. సరస్వతి నదిని అంతర్వాహిని, అదృశ్య నదిగా పరిగణిస్తారు. ఇదేని త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరం జరుపుకుంటారు. అందుకని దీనిని పుష్కర నది స్నానం, సరస్వతి పుష్కరాలుగా మనం పిలుచుకోవడం జరుగుతూ ఉన్నది. సరస్వతి పుష్కరం లేదా పుష్కరాలు అనేది సరస్వతి నదికి అంకితం చేయబడిన హిందూ పండుగ. దీనిని బృహస్పతి మిథునం రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు సరస్వతి పుష్కరాలని. ఈ కార్యక్రమం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మరియు గోదావరి నది ఒడ్డున స్నానం ఆచరించి మతపరమైన వేడుకలు, సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకోవడం, నది స్నానం ఆచరించడం, ఆ దేవదేవుడిని స్మరించుకోవడం, భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి ఇళ్ళకు వెళ్ళిపోవడం.